నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అధిక స్థానాలలో టీడీపీ అభ్యర్థుల విజయం. కడపలో టపాసులు కాల్చి వేడుకలు నిర్వహించిన తెలుగు తమ్ముళ్ళు. ప్రశాంతయుత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు. జిల్లాతో పాటు కడప నగరంలో కర్ఫ్యూ వాతావరణం. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంతో పాటు కడపలో ఆ పార్టీ అభ్యర్థి మాధవిరెడ్డి గెలుపుపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియ ముగియగానే అభ్యర్థితో పాటు పార్టీ నేతలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు నగరంలోని గుంత బజార్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి చేరుకుని వేడుకలను నిర్వహించుకున్నారు. కేక్ కట్ చేసి చంద్రబాబు జిందాబాద్, జై టీడీపీ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ టీడీపీ గెలుపుతో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి పదంలో పయనిస్తుందన్నారు. అనుభవజ్ఞులైన చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని, అభివృద్ధి పనులు పరుగులు తీస్తాయని అన్నారు. రాష్ట్రంతో పాటు కడప అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ ఘన విజయం సాధించేందుకు తమ వంతుగా సహకారం అందించిన, కష్టపడిన, పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో ఈ సాధారణ ఎన్నికల్లో చారిత్రకమైన ఫలితాలు వచ్చాయి. అందులో ముఖ్యంగా కడప నియోజకవర్గం గత 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఊసు లేకుండా ఉన్న నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడము, ఇది చంద్రబాబు నాయుడు గారికి కడప జిల్లా నుంచి మేము ఇచ్చే ఆయనకు బహుమతి. కడప కంచుకోటను బద్దలు చేశాం. ఈ యొక్క విజయానికి ముఖ్య కారణము కడప నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, మీడియా ప్రతినిధులు అందరూ, మా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ. గత 20 సంవత్సరాల నుంచి రెడ్డప్పగారి రాజగోపాల్ రెడ్డి ఫ్యామిలీ నుంచి ఎవరు గెలవలేదు, మీరు గెలవలేకపోయినారు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు, మీరు కార్పొరేటర్ స్థాయిలో గెలిచారా, వార్డు స్థాయిలో గెలిచారా, మీరు ఎవరు, ఎక్కడి నుంచో వచ్చారు, ఇక్కడ ఉండరు, వెళ్ళిపోతారంటూ అబాకులు చెబాకులు అందరూ వాగిన వాళ్ళకందరికీ ఒకటే సమాధానము. 20 సంవత్సరాల నుంచి మేము గెలవలేదన్న వాళ్ళకందరికీ ఇక్కడ గెలిచాము. దీనికి ముఖ్య కారణము కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే ఈ విజయం మా మామయ్య రెడ్డప్ప గారి రాజగోపాల్ రెడ్డి గారికి అంకితం చేస్తున్నాము. అలాగనే ఈ నిమిషం నుంచి కడప నియోజకవర్గంలో గత 9 నెలల నుంచి మేము తిరిగి ఇక్కడున్న సమస్యలు తెలుసుకొని, ఇక్కడ మేము చేస్తానన్న ప్రతి ఒక్క వాగ్దానాన్ని మేము ప్రతి ఒక్క రోజు గుర్తుపెట్టుకొని దాన్ని ఎలా సాధించాలని దాని మీద ఇక్కడి నుంచి పనిచేస్తాము. కడప నియోజకవర్గంలో ఇంతవరకు వాళ్ళు చూడలేని విధంగా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి వాళ్ళకి సేవ ఎలా చేస్తారనేది మేము నిరూపించి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి మాకు సహకరించిన, నేను దాదాపు 9 నెలల నుంచి మీతో దాదాపు ఎవ్రీ 2 డేస్కి 3 డేస్కి ఒకసారి మీడియా ప్రతినిధులతో కలవడం జరుగుతోంది. వాళ్ళు వాళ్ళ ఇన్పుట్స్ ఇస్తూ వస్తున్నారు. వాళ్ళు నన్ను ట్రైన్ కూడా చేయడం జరిగింది. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్గా ఇది కడప నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మహిళకు కేటాయించాలా, మహిళ ఉండాలా అని ఆలోచించడంతోనే మా విజయం. ఆల్రెడీ
అక్కడే డిసైడ్ అయిపోయింది. ఈరోజు ఒక మహిళగా కడప నియోజకవర్గం నన్ను దగ్గరికి తీసుకుంది. వాళ్ళ అక్క చెల్లి వాళ్ళ బిడ్డలాగా తీసుకుంది. కడప నుంచి ఫస్ట్ మహిళగా నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాను. ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఒక మహిళను కూడా ఇక్కడ ఏ పార్టీ నిలబెట్టడం జరగలేదు, గెలవడం జరగలేదు. ఇది చారిత్రాత్మకం. అలాగనే కడప మాది, మా గడ్డ అడ్డ అన్న వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాను, మీ కోట బద్దలు కొట్టేశాము. ఈ యొక్క ఎలక్షను అమ్జద్ బాషా గారు ఇప్పుడు ఓడిపోయిన వ్యక్తితో ఎలక్షన్ అనుకుంటున్నారు. కానీ లాస్ట్ 3 రోజులు ఎలక్షన్కు ముందు ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అమ్జద్ బాషా గారు తప్పు చేశారు, ఆయన ముఖం చూడొద్దండి, నా ముఖం చూసి ఓటేయండి అని అడిగారు. నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాను. ఇదే నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదంతా చాలా ముందు ఈ స్పెక్యులేటివ్ వాటికి అంతా మనం సమాధానాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ముఖ్యంగా మనం వెళ్ళేసి మన కార్యకర్తలు, మన నాయకులను కలవాల్సింది. ఈ యొక్క విజయంలో వాళ్ళ పాత్ర అన్నిటికంటే ముఖ్యమైనది. దాన్ని డెఫినెట్గా శ్రీనివాస్ రెడ్డి గారికి ఈరోజు కడప నియోజకవర్గంలో 5 గెలిచినాం కదండి, 4గా గెలిచింది పార్లమెంట్, 5 గెలిచినారు. ఆయన అధ్యక్షతనే గెలిచారు. ఇది శ్రీనివాస్ రెడ్డి గారు కడప పార్లమెంట్ అధ్యక్షులు. జిల్లా డెఫినెట్గా ఆడవాళ్ళు, మహిళలు నన్ను దగ్గరగా చూసుకున్నారు, దగ్గరగా నన్ను నమ్మారు. నేను వాళ్ళకి చేసిన వాగ్దానాలు తీరుస్తానన్నారు. వాళ్ళకు మహిళ కావాలని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు కాబట్టి ఈరోజు మహిళను గెలిపించడం జరిగింది. అలాగనే మీ అందరికీ తెలుసు, కడప నియోజకవర్గంలో మహిళను ఎలా దుర్భాషలాడారో, మహిళలకు ఎలా అవమానం చేశారో, ఆ అవమానం చేసిన వాళ్ళకందరికీ కడప నియోజకవర్గంలో ఉన్న మహిళలందరూ బుద్ధి చెప్పారు. ఈరోజు వాళ్ళకు ముందు నేను ఉంటానండి. నేను ఆల్రెడీ చెప్పాను, 9 నెలల నుంచి చెప్తున్నాను, దేనికి భయపడకండి, మార్పు తథ్యం. మనం భయపడ్డం అనేది వాళ్ళ చేతుల్లో ఆయుధం, వాళ్ళ చేతుల్లో ఏ ఆయుధం లేదు. మన భయం వాళ్ళ ఆయుధము, మనం ఏం భయపడాల్సిన అవసరం లేదన్నారు. అదేవిధంగా ఈరోజు కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీనే లేదన్న వాళ్ళకందరికీ సమాధానం ఇస్తున్నాను. మా కార్యకర్తలు, మా నాయకులు ఎలక్షన్లో చివరి వరకు కూర్చొని 17C తీసుకొని ఇంటికి వచ్చినారు. మాకంటే ముందు వైసీపీ వాళ్ళు బూతులోంచి వెళ్ళిపోయిన పరిస్థితి. కార్యకర్తల మనస్థైర్యాన్ని నింపినాము, వాళ్ళకు భరోసా కల్పించినాము. ఇంకా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీని పటిష్టంగా నిర్మిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. డెఫినెట్గా నేను ఏం చెప్పాను, నా ప్రథమ ప్రాధాన్యత వాటర్ సమస్య, డ్రైనేజు, గాంజా, వీటి మీద యుద్ధం పోరాటం చేస్తాను. ఈ 9 నెలలు మీరు ఏ విధంగా మాధవిరెడ్డి ఒక కంటెస్టింగ్ క్యాండిడేట్ లెక్క చూశారో అదేవిధంగా వీటి మీద పోరాటంలో అంతే స్ఫూర్తితో, అంతే పోరాట ప్రతిమ చూపిస్తాను. మీరు కూడా గెట్ రెడీ. అందరికీ నమస్కారం. 2024 ఆంధ్రప్రదేశ్ ప్రజలు సువర్ణాక్షరాలతో ఒక విజయాన్ని లిఖించడం జరిగింది. గతంలో 2019లో సైకో జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా ప్రజలు తీర్పిచ్చినారు, 5 ఏళ్ల పరిపాలనలో అతను చేసిన అరాచకాలు భరించలేక ప్రజలు ఇవాళ ముక్త కంఠంతో కనీసము ప్రతిపక్ష పార్టీ హోదా లేకుండా ఇచ్చినటువంటి తీర్పుది, యావత్ ప్రపంచంలోనే కనువిప్పు కలిగినటువంటి తీర్పుది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయేదానికి సిద్ధంగా ఉండాలా. మేము ఒకటే అడుగుతా ఉన్నాము, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఓటు వేయాలన్నా కానీ జగన్మోహన్ రెడ్డి తల్లి గారు కొడుకు ఓటేలా, కూతురుకు ఓటేలా అమెరికాకి వెళ్ళిపోయిందయా. అమెరికా నుంచి, ఇతర దేశాల నుంచి వేలాది మంది ఓటేసేదానికి ఆంధ్రప్రదేశ్కి వస్తే జగన్మోహన్ రెడ్డి తల్లి కొడుకు మోహం చూసేదానికి ఇష్టపడక ఓటు వేయలేక అమెరికా వెళ్ళిందంటే ఇంత నీచ నికృష్టుడైన వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అన్ని వ్యవస్థలను ఇవాళ ఇతను మేనేజ్ చేసి ఇవాళ 5 ఏళ్ళు పరిపాలన కొనసాగించినాడు. వ్యవస్థలన్నీ విధ్వంసం చేసినాడు. అందుకే ఇవాళ ప్రజల తీర్పు ఏ విధంగా అంటే వన్ సైడ్ అయిపోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి రావాలా, ఆయనకు పట్టం కట్టాలనే ఉద్దేశం ఉందని తిరిగి చంద్రబాబు నాయుడిని
పట్టం కట్టినారు. ఈ ప్రజలందరూ కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో చూస్తే 60,000, 70,000, 50,000 మెజార్టీ అంటే ప్రజలు ఎంత కసిగా ఉన్నారో ఒక్కతూరి మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ప్రజలకు తీర్పుకు కట్టుబడి ఉండాలా. కాబట్టి ఒక పక్క తెలంగాణలో కేసీఆర్ ఏమన్నారా, గిఫ్ట్ ఇస్తారంటే గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ అంబులెన్స్ వచ్చి హాస్పిటల్లో పనిపెట్టారు. అప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమన్నారా, అదే దేవుడు వేళ తిరగ రాసి ప్రతిపక్ష హోదా లేకుండా మీకు తీర్పునివ్వడం జరిగింది. కాబట్టి ప్రజాస్వామ్యంలో అవహేళనగా మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో ఒక్కతూరు నువ్వు చూడాలని చెప్పి తెలియజేస్తాను. ఇవాళ నువ్వు తాడేపల్లి నివాసంలో కనీసము నీకు పక్కన సజ్జల రామకృష్ణారు ఉండాలని మేము అడుగుతా ఉన్నాం. ఎవరన్నా మీకు సంబంధించిన బినామీలు ఉండాలి అని అడుగుతా ఉన్నాం. ఒక్కడంటే ఒక్కడు నువ్వు ముఖం చూడకుండా వెళ్ళిపోయినారే. కాబట్టి దీన్ని నువ్వు అర్థం చేసుకోవాలా. ప్రజలు ఏ విధంగా కసి ఉన్నారో కడప జిల్లాలోనే తిరుగుబాటు మొదలైంది. గతంలోనే చెప్తా ఉన్నాం, కడప జిల్లాలో తిరుగుబాటు మొదలవుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పాము. కడప నడిబొట్టులో కూడా జెండా ఎగరేసింది మా కడప రెడ్డమని చెప్పి తెలియజేస్తాను. కాబట్టి ఈ జగన్ పిచ్చోడిని పిచ్చి తుక్కులను తరిమి కొట్టారు. ఈ దినం నిజంగా మనం అందరం కూడా చూస్తున్నాం. అయితే ఎన్డీఏ కూటమికి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము పాదాభివందనాలు చేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి తీర్పు గతంలో కాదు, ఇంకా జరగబోయే రోజుల్లో కూడా ఎప్పుడూ రాలేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబ సభ్యులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, 5 కోట్ల మంది ఆంధ్రులకు ఎంతో మేధస్తో ఈ పిచ్చి దిక్కులకు ఉండకూడదు, ఈ పరిపాలన మనకు వద్దని చెప్పి ఆయన వాళ్ళని తరిమి జగన్మోహన్ రెడ్డి పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా, తెలుగు వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా తనకు వ్యతిరేక పవనాలు వీచిన జిల్లాలోని కడప లోక్సభ స్థానంతో పాటు పులివెందుల, బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో తన అభ్యర్థులను గెలిపించుకుని తన పట్టును నిరూపించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా ఈ ఉదయం నిర్వహించిన కౌంటింగ్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 60,000 పైచిలకు భారీ మెజారిటీతో టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిపై గెలిచారు. అలాగే కడప లోక్సభ వైసీపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డి తన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిపై విజయం సాధించారు. అలాగే బద్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ దాసరి సుధా తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బొజ్జా రోషన్నపై విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అగ్రనేతలు ఓటమి పాలైనప్పటికీ జిల్లాలో 1 లోక్సభ 2 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవడం పట్ల పలువురు వైసీపీ నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం మీద ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అధికార వైసీపీని తీవ్ర నిరాశకు గురి చేశాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లాతో పాటు కడప నగరంలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. కౌంటింగ్ను పురస్కరించుకొని పోలీసు అధికారులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. 2 రోజుల నుంచి ప్రజలకు పలు సూచనలు చేస్తూ వచ్చారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి కడప నగరంలో ఎక్కడ చూసినా కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. నిత్యం రద్దీగా ఉండే వావి స్ట్రీట్, బీకేఎం స్ట్రీట్, పాత మార్కెట్, 7 రోడ్ల కూడలి, కోటిరెడ్డి సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలతో పాటు నగరంలోని అన్ని దుకాణాలు మూతపడ్డాయి. ప్రతిరోజు ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాలు జన సంచారం లేక మూతపడ్డాయి. పోలీసులతో పాటు కేంద్ర సాయుధ బలగాలతో కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతయుత వాతావరణంలో కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. మొత్తం మీద ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సార్వత్రిక ఎన్నికల ఘట్టం ముగియడంతో అటు జిల్లా యంత్రాంగం, ఇటు పోలీసు శాఖ ఊపిరి పీల్చుకుంది. ఉన్నది కాబట్టి జూన్ 3-4వ తేదీలలో ఎక్కడ కూడా 4 కన్నా ఎక్కువగా
ఉన్నది ఉండరాదు. సత్య పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున జూన్ ఎట్లుందో జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అధిక స్థానాలలో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. మే 13వ తేదీన జరిగిన ఎన్నికల పోలింగ్ తర్వాత ఈవీఎం యంత్రాలను కడపలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభించారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపు చేపట్టగా అనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించారు. ఈ లెక్కింపులో ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజుల్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి రాచమల్లు ప్రసాద్ రెడ్డిపై 21,353 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అలాగే కమలాపురం టీడీపీ అభ్యర్థి పుత్తా చైతన్య రెడ్డి తన ప్రత్యర్థి రవీంద్రనాథ్ రెడ్డిపై 24,654 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అదేవిధంగా కడప అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి, వైసీపీ అభ్యర్థి ఎస్బీ అంజద్ బాషాపై, మైదుకూరు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డిపై, జమలమడుగు స్థానంలో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి, వైసీపీ అభ్యర్థి మూలె సుధీర్ రెడ్డిపై విజయం సాధించారు. సుదీర్ఘకాలం తర్వాత టీడీపీ అభ్యర్థులు జిల్లాలో అధిక స్థానాలు కైవసం చేసుకోవడం పట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. పార్టీకి పూర్వ వైభవం వచ్చినట్లయిందని కొనియాడారు. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా జాతీయ అధ్యక్షుడు, మా యువ నాయకుడు లోకేష్ గారికి, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నన్ను గెలిపించిన కమలాపురం నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరున్న ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. ఏ నమ్మకంతో అయితే నన్ను గెలిపించారో ఆ నమ్మకాన్ని మీ అందరి దగ్గర నిలబెట్టుకుంటాను. ఇంత భారీ మెజారిటీతో కూటమిని గెలిపించినందుకు రాష్ట్రం అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ అరాచక పాలన అంతమవుతుంది 4వ తేదీని మేము చెప్తూ వచ్చాము. అది ఈరోజు నిజం జరిగింది. ఇక్కడ దిగడం మొదలు పెట్టుకొని రేపు మేము చేసే అభివృద్ధిని చూసి ఇంకొక 20 ఏళ్ళు వేరే ఏ పార్టీ రాకుండా కూడా మేము చేయాలని అనుకుంటా ఉన్నాం. ఆ పక్క అభివృద్ధి పక్కగా నడవాలని అనుకుంటున్నాం. మీరందరూ మమ్మల్ని నమ్మి సహకరించి మమ్మల్ని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. తప్పకుండా అందరికీ మేలు జరిగేలాగా ఉంటుందని చెప్పి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అధిక స్థానాలలో టీడీపీ అభ్యర్థుల విజయం. కడపలో టపాసులు కాల్చి వేడుకలు నిర్వహించిన తెలుగు తమ్ముళ్ళు. ప్రశాంతయుత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు. జిల్లాతో పాటు కడప నగరంలో కర్ఫ్యూ వాతావరణం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.